ఆంధ్రప్రదేశ్లో హై రైజ్ భవనాలకి 72 గంటల పర్మిషన్ ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. భవన నిర్మాణాల వంతుని ప్రభుత్వం తేలిక చేసేటటువంటి చర్యలు రియల్ ఎస్టేట్ వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశం. ఇప్పటికే 5 అంతస్తుల వరకు సెల్ఫ్ డిక్లరేషన్తో ఆన్లైన్లోనే అనుమతులు తీసుకునే అవకాశం కల్పించారు. ఇప్పుడు బహుళ అంతస్తుల నిర్మాణాల అనుమతులు కూడా సులభతరం చేశారు. పట్టణాభివృద్ధిని వేగవంతం చేయడానికి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను ప్రోత్సహించడానికి బహుళ అంతస్తుల భవనాలకి 72 గంటల అనుమతులు ఇవ్వడానికి కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను ప్రవేశపెట్టారు. విధానం 12 అంతస్తులు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న భవనాల నిర్మాణ అనుమతుల్ని 72 గంటల్లో జారీ చేయడానికి ఉపయోగపడుతుంది. నెలల తరబడి జాప్యం అయ్యే అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించాలనేది ప్రభుత్వం నిర్ణయించింది. మంగళగిరిలోని డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ కార్యాలయంలో ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. 72 గంటల సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్లో అనుమతులు జారీ చేస్తారు. అర్బన్ లోకల్ బాడీస్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ వద్ద ఎలాంటి జాప్యం లేకుండా చేస్తారు. హైరేజ్ భవన ప్రతిపాదన సమర్పించిన వెంటనే డిటిసిపికి సంబంధిత కమిషనర్ ఆర్ వైస్ చైర్మన్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ హెడ్కి ఆటోమేటెడ్ ఇన్ఫర్మేషన్ మెసేజ్ చేస్తుంది. కమిషనర్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ హెడ్ 36 గంటల్లో సైట్ని సందర్శించి అనుమతుల ప్రక్రియ ప్రారంభిస్తారు. ప్లానింగ్ సెక్షన్ హెడ్ డిటిసిపి కార్యాలయంలో స్క్రూటినీ కమిటీ సమావేశంలో పాల్గొని 72 గంటల అనుమతులు ఖరారు చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరగకుండా ఒకే విధానంలో అనుమతులు లభించేలా సులభతరం చేయడం వల్ల పెట్టుబడిదారుల విశ్వాసం పెరగచ్చని ప్రభుత్వం నమ్ముతోంది.